జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విద్యుదుందివి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరాణ పడుతున్నారు. ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణను చూసి హస్తం నేతలు తలపట్టుకుంటున్నారు. ప్రచారానికి వెళ్లినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావును ఓ వృద్ధురాలు నిలదీసిన ఉదంతమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కారు పార్టీ దుమ్ము రేపుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి రంగం సాధించిన ప్రగతిని బీఆర్ఎస్ శ్రేణులు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటే, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఎటు చూసినా హైదరాబాద్ లో హైడ్రా విధ్వంసమే దర్శనమిస్తోంది. ప్రజలకు ఏం చెప్పాలనే దానిపై క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, చివరికి మంత్రులకు కూడా స్పష్టత లేక దిక్కులు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లైనా ఒక్క హామీని నెరవేర్చకపోవడంపై రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే వాతావరణాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ ప్రజలు తమకు ఏం కావాలో, కాంగ్రెస్ నుంచి ఏం రాబట్టాలో అనే విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు ఇక్కడ ప్రచార సరళిని మొదటి నుంచి గమనిస్తున్న వారు చెబుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న గోపీనాథ్ సతీమణి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఏం మాట్లాడాలో తెలియక మాటలు వెతుక్కుంటున్న పరిస్థితిలో ఏకంగా మంత్రులే ఆమెపై నోరు పారేసుకున్నారు. ఓట్ల కోసం ఆమె ఏడుస్తుందని నోటుకొచ్చినట్లు మాట్లాడారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజల మనసును గాయపరిచిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై ప్రత్యేకించి పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న ఆదరణ గులాబీ శ్రేణులకు బలంగా మారింది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ 23 నెలలుగా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేస్తున్న ఉద్దేశపూర్వక దాడిని బీఆర్ఎస్ సైనికులు తిప్పికొడుతూ ముందుకు పోతున్నారు. కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు మధ్య ఉన్న తేడాను ఇల్లిల్లు తిరుగుతూ వివరిస్తున్నారు. రహమత్ నగర్, యూసఫ్గూడ, షేక్పేట వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సందర్భాల్లో ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు కవచంగా నిలుస్తున్నారు. మీరు తిరిగినా తిరగకపోయినా మేం తిరిగి నిలబడతామని ధైర్యాన్ని ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ లో క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించుకుని మంత్రులు, నాయకులు ఒక్కొక్కరుగా ప్రచారం నుంచి జారుకుంటున్నట్టు సాక్షాత్తు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తనకే సంబంధం లేదన్నట్టుగా మంత్రి సీతక్క నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ప్రచారానికి వచ్చి వాస్తవ పరిస్థితిని చూసి జూబ్లీహిల్స్ ప్రభావం ప్రభుత్వంపై ఏమాత్రం పడదు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి జూపల్లిని ఓ వృద్ధురాలు నిలదీసిన తర్వాత ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి ఆయన జారుకున్నారు. ఇక మనం ఏం చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు వినేలా లేరు అనే నిర్ధారణకు కాంగ్రెస్ నేతలు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కావడం వల్ల ఎవరికి తప్పినా మంత్రి పొన్నం ప్రభాకర్ కు తప్పదు కదా అని ఆయన అనుచరులు వాపోతున్నారు. ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 2 ఏళ్లలో తమకు ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ కేడర్లో నైరాశ్యం, గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.